శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. భక్త మహాశయులకు త్రిపురారం గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు 27వ తారీఖు శుక్రవారం రోజున శ్రీరామనవమి, 26వ తారీఖు గురువారం సాయంత్రం స్వామివారికి ఎదురుకోళ్ళు కార్యక్రమం ఉంటుంది. స్థానిక త్రిపురారం మండల కేంద్రంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి కృతార్థులు కావాల్సిందిగా కోరుతూ దానికి సంబంధించిన పాంప్లెంట్, టైమింగ్స్, వివరాలు, తర్వాత పూజాది కార్యక్రమాల గురించి పాంప్లెంట్ వాట్సాప్లో పంపిస్తాను. ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మనకు విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం ఉంది. తర్వాత ప్రసాద వితరణ ఉంది, పులిహోర, చక్కెర పొంగలి. అదేవిధంగా మనం కళ్యాణాన్ని దర్శించినట్టయితే రామం వినా నదైవతం, వాల్మీకి మహర్షి రాముడే దేవుడని చెప్పాడు. అదేవిధంగా ఎవరి కళ్యాణం మనం చూడాలయ్యా అంటే రాముల వారి కళ్యాణాన్ని చూడాలట. అందుకే సీతారాముల కళ్యాణం చూతము రారండి అని చెప్పేసి, ఇంకా వేరే ఏ దేవతా కళ్యాణాన్ని దర్శించకపోయినా పర్వాలేదు, కానీ రాముల వారి కళ్యాణాన్ని చూసి తరించాల్సిందే. వాల్మీకి రామాయణంలో రాముల వారి కళ్యాణ ఘట్ట వర్ణన ఉంటుంది. అది తాదాత్మ స్థితిలోకి వెళ్ళిపోతామండి. అది చదువుతుంటే అరే దీంట్లో ఒక 2% అయినా మనకు ఏ విధంగా వివాహం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అంత గొప్పనైనటువంటి సాంప్రదాయం, అంత గొప్పనైనటువంటి మానసిక పరిపక్వత. ఆ పెళ్ళిలో ప్రతి తంతు ఒక పవిత్రమైనటువంటి భావన, దాని వెనక ఒక ధర్మ సూక్ష్మం. మనకు స్వామివారు శివధనస్సును విరిచే సన్నివేశం నుంచి మొదలు పెడితే కళ్యాణ ఘట్టం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి భావన. కాబట్టి ఆ కళ్యాణము వినవలసిందే, చూడవలసిందే. దాన్ని మాటల ద్వారా చెప్పడానికి వీల్లేదు. అంతటి మహత్తరమైనటువంటి కళ్యాణ ఘట్టం. కాబట్టి రాముల వారి కళ్యాణాన్ని మాత్రమే మనం చూడాలి, దర్శించాలి. సురరక్షకుని చూసు చూడుక్కులు చూడుక్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము. ఎవరిని చూస్తే మనకు మనసంతా పులకరించిపోతుందో ఆ విగ్రహాన్ని దర్శించవలసిందే. రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ఒక్కసారి మనం రాముల వారిని దర్శించినట్టయితే మన జన్మ తరిస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. ఎంత చెప్పినా తక్కువే రాముల వారి గురించి. కాబట్టి అట్టి రాముల వారి కళ్యాణం ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్నాం. ఆ సన్నివేశం వచ్చేసింది. 11:59 శుక్రవారం 27వ తారీఖు స్వామివారి కళ్యాణం చూడముచ్చటగా ఉంటుంది. విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం ఉంది. దాంట్లో పాల్గొనండి. అన్న సందర్భంలో పులిహోర ప్రసాదము, చక్కెర పొంగల్ ప్రసాదం వితరణ ఉంటుంది. స్వీకరించండి. తలంబ్రాలు తీసుకురండి, స్వామివారికి సమర్పించుకోండి. ఒక్కసారి ఆ దివ్య మంగళకరమైనటువంటి విగ్రహాన్ని దర్శించండి. మనం పూర్తి నమ్మకంతో ఏదైతే మనం దర్శిస్తామో, ఏది సంకల్పిస్తామో అది తప్పకుండా నెరవేరుతుంది. రాముల వారి యొక్క కళ్యాణము చూసి తీరవలసిందే. అది చెబితే అర్థమయ్యేది కూడా కాదు.
కాబట్టి అట్టి కళ్యాణాన్ని మనం దర్శించుకొని తరించవలసిందిగా ప్రార్థిస్తూ మరొక్కసారి కోదండ రామాలయం తరపున అందరికీ కూడా భక్తులకు, పిల్లలకు, పెద్దలకు, బైన సమాజంలో వారికి, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానాన్ని తెలియచేస్తూ తప్పకుండా వచ్చేసి స్వామి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య.